ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి దైవ అనుగ్రహం మొదలైంది. ప్రతిరోజు ఇంటికి వస్తున్న ఇద్దరు దేవతలు వాళ్ళు ఎవరు, మీ జాతకంలో ఊహించని మార్పులు, ఈ సమయంలో మీకు జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. సింహరాశి వారికి దైవ అనుగ్రహం అయితే మొదలైంది. సింహరాశి వారికి ఈ సందేశం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త దశ మొదలవుతున్న సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకాలం మీరు ఎంత కష్టపడినా సరే ఫలితం ఆలస్యంగా రావడం, చేతిలోకి వచ్చిన డబ్బు నిలవకపోవడం, మీరు చేసిన మంచిని ఎవ్వరూ కూడా గుర్తించకపోవడం, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు పదే పదే రావడం, ఇవన్నీ ఇప్పుడు క్రమంగా మారే సమయం అయితే దగ్గర పడబోతుంది. అంతేకాదు ఈ రాశి వారికి జీవితంలో ఒక కొత్త దశ మొదలవుతుందన్న సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సింహరాశి వారు అంటే సూర్యుని ప్రభావం కలిగినటువంటి వారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మీలో సహజంగానే ఉంటాయి. కానీ అదే సమయంలో మీ మనసులో బాధ ఉన్నా సరే బయటకు చెప్పకుండా భరించే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. చాలా సందర్భాల్లో మీకు సహాయం అవసరం ఉన్నప్పుడు కూడా ఇతరుల ముందు మీ సమస్యను చెప్పకుండా ఒంటరిగానే పోరాడుతుంటారు. అయితే ఇప్పుడు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు రాబోతోంది. ప్రతిరోజు మీ ఇంటికి ఇద్దరు దేవతలు వస్తూ ఉన్నారు అని ఈ మాట వింటే చాలామంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇక్కడ దేవతలు అంటే తప్పనిసరిగా ప్రత్యక్షంగా దేవుళ్ళు ఇంటికి వస్తున్నారు అని కాదు. మన సాంప్రదాయంలో శుభాన్ని, ఐశ్వర్యాన్ని, సానుకూల శక్తిని సూచించే కొందరు వ్యక్తులు మరియు సంఘటనలు దేవతల స్వరూపంగా భావిస్తారు. మొదటగా మీ ఇంటికి వచ్చే శుభ శక్తి లక్ష్మీదేవి స్వరూపంగా భావించే స్త్రీ శక్తి. ఇది మీ ఇంట్లో ఉన్న తల్లి కావచ్చు, భార్య కావచ్చు, అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, లేదా మీకు మంచి కోరే మరొక స్త్రీ కూడా కావచ్చు. ఒక స్త్రీ మీ జీవితంలో తీసుకొచ్చే ఒక మాట, ఒక సలహా, ఒక పరిచయం లేదా ఒక నిర్ణయం మీకు ఊహించని మేలు చేయవచ్చు. సింహరాశి వారికి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఇకపైన ఒక స్త్రీ ద్వారా వచ్చే వార్తను తేలిగ్గా తీసుకోవద్దండి. ఆమె చెప్పే ఒక చిన్న విషయం మీకు పెద్ద అవకాశంలో మారవచ్చు. ఈ పని చేయండి, ఈ వ్యక్తిని ఒకసారి కలవండి, ఈ అవకాశం వదులుకోవద్దు, ఈ చోట పెట్టుబడి పెట్టండి, ఈ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి. ఇటువంటి సాధారణమైన మాటే మీ జీవితంలో ఒక మార్గాన్ని తెరవచ్చు. అందుకే మీ జీవితంలో మంచి కోరే స్త్రీలను గౌరవించండి. వారి మాటలు మీకు ఉపయోగపడే సూచన ఏదైనా సరే ఉందేమో ఆలోచించండి. ఇక రెండవ శుభశక్తి గురించి తెలుసుకోవాలి. అది గురు అనుగ్రహానికి ప్రత్యేకంగా భావించే పెద్దవారి ఆశీర్వాదం. మీ కుటుంబంలో ఒక పెద్ద మనిషి కావచ్చు, గురువు కావచ్చు, మీకు ఎప్పటి నుండో మంచి కోరే వ్యక్తి కూడా కావచ్చు. వారి యొక్క ఆశీర్వాదం, వారి మాట, వారి యొక్క పరిచయం లేదా వారి ద్వారా వచ్చే సమాచారం మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మన జీవితంలో మార్పు ఎప్పుడూ కూడా పెద్ద శబ్దంతో రాదు. కొన్నిసార్లు ఒక చిన్న ఫోన్ కాల్ రూపంలో వస్తుంది, ఒక మెసేజ్ రూపంలో వస్తుంది, ఒక వ్యక్తి పరిచయం రూపంలో వస్తుంది, ఒక అవకాశం రూపంలో వస్తుంది. మీరు ఊహించని సమయంలో తలుపు తట్టే అవకాశాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఇక మీ జాతకంలో కనిపించబోయే మొదటి మార్పు ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఉంది. ఇప్పటి వరకు డబ్బు వచ్చిన వెంటనే ఏదో ఒక ఖర్చు రావడం, అనుకోని అవసరాలు రావడం, కుటుంబ బాధ్యతలు పెరగడం వలన చేతిలో డబ్బు నిలవకపోవడం జరిగి ఉండవచ్చు. కానీ ఇకపైన డబ్బును ఏ విధంగా నిర్వహించాలో మీకు స్పష్టత అనేది వచ్చే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. పాత బాకీలు రావచ్చు, ఎప్పటి నుండో కూడా ఆలస్యమైనటువంటి చెల్లింపులు పూర్తి కావచ్చు. మీరు చేసిన పని ద్వారా అదనపు ఆదాయం వచ్చే అవకాశం అయితే కనిపిస్తోందండి. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కొత్త అవకాశం కూడా మీకు అయితే ఈ సమయంలో కనిపించవచ్చు. వ్యాపారాలు చేస్తున్న వారికి కొత్త కస్టమర్ లేదా కొత్త పరిచయం రావచ్చు. ఇవన్నీ ఒక్క రోజులోనే కోటీశ్వరులను చేస్తాయి అనే అర్థంతో కాదు, కానీ మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ఒక కొత్త మలుపు తెరుచుకునే సంకేతాలుగా తీసుకోవాలి. రెండవ మార్పు కుటుంబ సంబంధాల్లో కనిపిస్తుంది. ఇంతకాలం మీ మాట తప్పుగా అర్థం చేసుకున్న ఒక వ్యక్తి ఇప్పుడు మీ పరిస్థితిని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీపైన కోపంగా ఉన్న వ్యక్తి మాట్లాడవచ్చు, మీతో దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ దగ్గర కావచ్చు. కుటుంబంలో చాలా కాలంగా కూడా పరిష్కారం కానీ ఒక విషయం గురించి చర్చ జరిగి ఒక నిర్ణయానికి రావచ్చు. ముఖ్యంగా పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు బలంగా నిలిచే సమయం అయితే ఇది. మూడవ మార్పు మీ పేరు, గౌరవం, గుర్తింపు విషయంలో ఉంటుంది. సింహరాశి వారికి గౌరవం చాలా ముఖ్యమైనది. మీరు చేసిన పనికి గుర్తింపు రాకపోతే బయటకు చెప్పకపోయినా లోపల చాలా బాధపడుతూ ఉంటారు. నేను ఇంత చేస్తున్నా ఎవరూ గుర్తించడం లేదు అనే భావన మీలో ఎప్పుడైనా వచ్చి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారే అవకాశం ఉంటుంది. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి మీ జీవితంలోకి
రావచ్చు. మీరు చేసిన ఒక్క పని ప్రశంసలు పొందవచ్చు. ఉద్యోగంలో మీ సామర్థ్యాన్ని గుర్తించవచ్చు. వ్యాపారంలో మీ పేరు మరింత మందికి తెలిసే అవకాశం కనిపిస్తోంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితం ఆలస్యంగా వచ్చినా అది పూర్తిగా వృధా కాలేదని అర్థమయ్యే సమయం అయితే రావచ్చు. 4వ మార్పు, ఆగిపోయిన పని కదలడం. సింహరాశి వారు మీ జీవితంలో చాలా కాలంగా కూడా ఒక పని ఆగిపోయి ఉండవచ్చు. అది ఉద్యోగం కావచ్చు, డబ్బుకు సంబంధించిన విషయం కావచ్చు, ఇంటి నిర్మాణం కావచ్చు, ఆస్తి వ్యవహారం కావచ్చు, పెళ్లి సంబంధం కావచ్చు, లేదా మీ మనసులో ఉన్న ఒక పెద్ద లక్ష్యం కావచ్చు. ఎంత ప్రయత్నం చేసినా ముందుకు కదలడం లేదని అనిపించి ఉండవచ్చు. కానీ ఇకపైన విషయంలో ఒక వ్యక్తి సహాయం లేదా ఒక కొత్త సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. మీరు చేయాల్సింది ఒక్కటి అవకాశం వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మాత్రమే. ఇక 5వ మార్పు మీ మనసుకు సంబంధించి ఉంది. సింహరాశి వారు చాలా కాలంగా కూడా విషయాలను మనసులో పెట్టుకుంటుంటారు. ఎవరైనా మీకు అన్యాయం చేసిన వెంటనే స్పందించకుండా కాలం గడిచే వరకు కూడా చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీలో ఒక కొత్త ధైర్యం వస్తుంది. ఇక నాకు నచ్చని పరిస్థితిలో నేను ఉండను, నా జీవితాన్ని నేను మార్చుకుంటాను, నా విలువ నాకు తెలుసు అనే ఆలోచన బలపడుతుంది. ఇది మీ జీవితంలో చాలా పెద్ద మార్పు. ఎందుకంటే బయట పరిస్థితులు మారకముందు మన ఆలోచనలు మారాలి. మీ ఆలోచనలు మారితే మీ నిర్ణయాలు మారుతాయి. మీ యొక్క నిర్ణయాలు మారితే మీ జీవితం కూడా మారుతుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం, మీ ఇంట్లో దీపం వెలిగించడం, ప్రార్థన చేయడం, పెద్దలను గౌరవించడం, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంచడం వంటి ఆధ్యాత్మిక అలవాట్లు మీ మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నమస్కారం చేయడం లేదా మీకు నమ్మకం ఉన్న దేవునితో భక్తితో ప్రార్థించడం కూడా ఒక మంచి ఆధ్యాత్మిక అలవాటు. అయితే ఎటువంటి పరిహారం చేసినా అది మీ యొక్క ఆర్థిక పరిస్థితికి భారంగా మారేలాగా చేయకండి. భక్తి అనేది మనసుకు బలం ఇవ్వాలి, భారంగా కాకూడదు. సింహరాశి వారు ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని తక్కువగా చూసిన వారు ఉండవచ్చు. మీ యొక్క సామర్థ్యాన్ని ప్రశ్నించిన వారు ఉండవచ్చు. మీరు పడుతున్న కష్టాలని అర్థం చేసుకుని కూడా ఉండవచ్చు. కానీ మీరు ఎవరి ముందు మీ యొక్క విలువను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కాలమే మీ తరపున సమాధానం చెప్పే పరిస్థితి రావాలి. అందుకే ఈ దశలో తొందరపడి ఎవరికి కూడా మీ భవిష్యత్ ప్రణాళికలు చెప్పవద్దు. మీరు చేయబోయే పని పూర్తయ్యే వరకు కూడా నిశ్శబ్దంగా ముందుకు సాగండి. మీకు మంచి జరగాలని కోరుకునే వారిని దగ్గరగా ఉంచండి. అవసరం లేని గొడవలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా కోపంలో తీసుకునే నిర్ణయాలను తగ్గించండి. ఎందుకంటే సింహరాశి వారికి కోపం వచ్చినప్పుడు ఒక్క మాటలో సంబంధాన్ని దూరం చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ దశలో మీకు అత్యంత అవసరమైన ఆయుధం సహనం. ఇక ఈ వీడియో చూస్తున్న సింహరాశి వారిలో కొంతమందికి ఒక ప్రత్యేకమైన విషయం అయితే జరగవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక వ్యక్తి మిమ్మల్ని సంప్రదించవచ్చు, ఒక పాత పరిచయం మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. అది వచ్చినప్పుడు వెంటనే ఇది నిజమా అని భయపడకుండా వివరాలను పరిశీలించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మీకు అంతా మేలు జరుగుతుంది. చూసారు కదండి, సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.